నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆన్బీన్ సువాందుగల్ ట్రస్ట్ భూపతి సాయి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు ఎగ్జామ్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నతమైన ఆలోచనలు కలిగి చక్కగా చదివి మంచి మార్కులు సాధించి చెడు వ్యసనాలకు అలవాటుకు బానిసలు కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు. ఈ మధ్య 10వ తరగతి విద్యార్థి ఉపాధ్యాయుని కొట్టిన వీడియోలను మాధ్యమాలలో చూశాం అని, అయినా కూడా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుందని సహృదయంతో ఆ విద్యార్థిని విడిచిపెట్టాలని కోరడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపాలెంలో నేను చదివినంత స్కూలింగ్ అంతా కూడా విద్యానగర్లో చేశాను. బీటెక్ వచ్చి చెన్నైలో చేశాను. ఎంటెక్ కూడా చెన్నైలో చేశాను. ప్రజెంట్ నేను చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తూ యూపీఎస్సీ అలాగే గ్రూప్స్ యాస్పిరెంట్గా ఉన్నాను. సో ఆ థాట్స్లోనే నాకు ఒక ట్రస్ట్ పెట్టాలని చెప్పి 2019లో నేను ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోయిన తర్వాత పెట్టాను. సో అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో అదే దాంట్లోనే భాగంగా మొన్నటి నుంచి 10th విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ కిట్ ఇవ్వాలని చెప్పి మొన్నటి నుంచి ఎన్నో స్కూల్స్ అనుకుని లాస్ట్ 3 స్కూల్స్ ఇచ్చారు, 4th స్కూల్. సో ఇంకా ఎగ్జామ్స్ వరకు అన్ని స్కూల్స్కి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. సో అది నెక్స్ట్ మీరు ఎగ్జామ్స్ అందరూ కూడా బాగా రాసి మీరు చదువుతున్న స్కూల్కి మీ పేరెంట్స్కి అందరికీ మంచి నేమ్ తీసుకురావాలి. అలాగే మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిన స్టూడెంట్స్ ఎవరు మెరిట్ వచ్చిన అందరూ కూడా ఒక మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎదిగి మేము కూడా పేదవాళ్ళకి కానీ లేదా చదువుకునే పిల్లకాయలకి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, లేదని ఉండదని చెప్పేసి విరవేయకుండా, లేదని చెప్పి కుంగిపోకుండా మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. ఇంత స్థాయిలో మనం ఎదగాలి. మనం కూడా స్కూల్ పిల్లలకి ఇంకా పేదవాళ్ళకి ఆయన అయితే రోడ్లో ఉన్న వాళ్ళకి దుప్పట్లు ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, ప్యాకెట్ పెట్టుకుని ఇద్దరు ఎంతోమంది కోటీసులు ఉన్నారు. త్యాగం ఉండాలి, పెట్టే గుణం ఉండాలి. ఆ గుణం కలగాలంటే ఇలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటేనే మనం చేయగలం, మనం చదవగలం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చదువు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎవరిని చెప్పుకునే దానికి ఇంకెవరు లేదు. సరస్వతి అంటారు, మనం చూసేమో లేదు తెలియదు. ఈరోజు సావిత్రిబాయి పులే, మహాత్మా జ్యోతిరావు పులే సతీమనేటువంటి సావిత్రిబాయి పులే చనిపోయిన రోజు ఈరోజు. ఇది ఒక మంచి పరిణామం. ఈ టైంలో మనకు భూపతి సాయి గారు మనకి ఇది అందించడం కూడా ఇది ఒక మంచి అవకాశంగా, ఆమెను గుర్తు చేసుకోవడానికి కూడా ఒక అవకాశంగా, ఒక అకేషన్గా పెట్టుకొని సాయి గారు మనకి అందజేస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ చదువుల తల్లి ఎవరన్నా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేనే చెప్పింది. అప్పటి వరకు మహిళలకి చదివే లేదు. సావిత్రిబాయి పూలేనే అని ఫస్ట్ జ్యోతిరావు పూలే చదువుకొని ఆయన భార్యకి చదువు చెప్పి 9 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 2 చీరలు ఎత్తుకోపోయేదానికి. ఎందుకంటే ఒకటి కొట్టినప్పుడు తీసుకోపోతారు, అక్కడ కొట్టుకుంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కొడతారు, 2 తీసి మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ పోయి చదువు చెప్పేవారు. అంటే అంత త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా ఇంచుమించు 125 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు వాళ్ళ మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. నేను మొట్టమొదటి ఉద్యోగంలో చేరినప్పుడు మాధవయ్య 2వ తరగతి స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆ బ్యాచ్లో కూడా లెక్కలు బాగా చేసేవాడు 2వ తరగతిలో. అదేవిధంగా 5వ తరగతి వరకు నా దగ్గర చదివి తర్వాత హై స్కూల్కి మీరు 2 కిలోమీటర్లు నడిచి రాలేదు, బైక్లు అడుగుతున్నారు. సిద్ధవరం నుంచి కోటకి సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళు ఒక 5-6 మంది. సిద్ధవరమే. ఇప్పుడు కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నాడు. అప్పుడప్పుడు January 1 మెసేజ్ పెడుతుంటాడు అబ్బాయి. అంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంటే ఈక్వల్ టు గవర్నర్. మన రాష్ట్రానికి గవర్నర్ ఎట్టో ఒక యూనివర్సిటీకి రిజిస్ట్రార్ అబ్బాయి. ఎంత జస్ట్ మాధవి కంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడు అంతే. కాబట్టి మనం పైకి రావాలి అంటే 3 అక్షరాలే. ఎందుకు? చదువు. హెచ్ఎం సార్ చెప్పినట్టు మిగతా ఏ విషయాలు కూడా పైకి రావు, వెలుగుతాయి కానీ తొందరగా పడిపోతాయి. చదువు మాత్రం నిదానంగా ఎక్కువ కాలం వెలుగునిస్తుంది. కాబట్టి అందరూ కూడా పరీక్షకు 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థుల యొక్క
అవసరాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలు ఏ రకమైన లోపం లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా మంచిగా స్పందించి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలా అనేటువంటి సదుద్దేశంతో ప్రతి పాఠశాలలో ఈ యొక్క ఎగ్జామినేషన్ కిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మోహన్ స్థాయి వయసు చాలా తక్కువే, కానీ ఈ బృహత్తర కార్యక్రమాలు, ఉన్నతమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించడంలో మేమందరం చాలా సంతోషిస్తున్నాం. అదే క్రమంలో మా పాఠశాలకు కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించాలా అన్నటువంటి విషయాన్ని అందించిన వెంటనే స్పందించి చాలా సంతోషంగా మన స్కూల్కి రావడం జరిగింది. అలాగే మన హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని ఇన్ఫార్మ్ చేసిన వెంటనే చాలా ఉత్సాహంగా స్పందించి అలాగే జరిపిద్దాం, అలాగే డిస్ట్రిబ్యూట్ చేపిద్దాం అనేది చెప్పడం జరిగింది. సాయి గారు మంచి మనసుతో ఒక ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ముసలి వాళ్ళు, అనాథులు, వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా ఆర్టిస్ట్ బస్ స్టాండ్ కావచ్చు, లేదా గుడి గోపురాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆయన సహృదయంతో స్పందించి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మరి ఆ యొక్క ఉదార స్వభావానికి ఇది ఒక నాందిని చెప్పవచ్చు అన్నమాట.